మీ అందరికీ కూడా సమాధానము కలుగునుగాక. ఆమేన్. గడిచిన కాలం అంతా దేవాది కాచి కాపాడిన దేవాది దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. దేవుడు మన పట్ల ఎన్నో గొప్ప కార్యాలు జరిగించి ఉన్నాడు. మనం ఏవి కూడా దాచిపెట్టకూడదు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. మన పట్ల దేవుడు ఏదైతే జరిగించి ఉన్నాడో వాటిని దేవుని సన్నిధిలో ప్రజల ఎదుట మనం చెప్పే వారంగా ఉండాలి. థ్యాంక్ యూ. ఎందుకు దేవుడు మన కొరకు చేసిన ప్రతి విషయాలు, ఇప్పుడు ఎవరో ఎమ్మెల్యే ఎవరో చేస్తేనే, మనము వారి పేర్లు ఎక్కడెక్కడనో చెప్పుకోవడానికి ఇష్టపడుతుంటున్నప్పుడు, దేవుడు ఎన్నో కార్యాలు మన పట్ల జరిగించినప్పుడు మనం ఎందుకు చెప్పుకోవద్దు? కాబట్టి దేవుని సన్నిధిలో మనము దేవుడు మనకు చూపిన ప్రేమను బట్టి, ఆయన మన పట్ల జరిగించిన ఒక అద్భుతమైన కార్యాన్ని బట్టి మనం దేవునికి ఎప్పుడునూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సాక్ష్య జీవితమును మనము చెప్పేవారముగా ఉండాలి. సాక్ష్యాన్ని పంచుకునే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. థ్యాంక్ యూ ఫాదర్, హోలీ స్పిరిట్ ఆఫ్ యెషయా గ్రంథం 46వ అధ్యాయం 46 ఇక్కడ ఈ 11వ వచనాన్ని మనం చదువుదాం. 11వ వచనం. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను. దూరదేశం నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చు వానిని పిలుచుచున్నాను. నేను చెప్పియున్నాను, దాన్ని నెరవేర్చెదను. ఉద్దేశించి ఉన్నాను, సఫలపరచెదను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వ్రాయబడిన మాట, నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చెదను. ఉద్దేశించి ఉన్నాను, సఫలపరచెదను. దేవునికి స్తోత్రం. పిల్లరా, దేవుడు ఏదైనా చెప్పినట్లయితే ఆయన 100% దాన్ని నెరవేరుస్తాడు. ఆయన ఖచ్చితంగా దాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. నెరవేర్చకుండా ఆ ప్రభువు ఉండడు. ఏదైతే చెప్పాడో ఆ మాట మన పట్ల దేవుడు నెరవేర్చేవాడుగా ఉన్నాడు. ఆయన నెరవేరుస్తాడు. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చదను. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేరుస్తా. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు, శక్తిమంతుడు. మనుషులు చెప్తారు, నెరవేర్చరు. ఎన్నో రకాలైన మాటలు ఇస్తారు. పెళ్లి వాగ్దానాలు ఉంటాయి, అనేక రకములైన వాగ్దానములు ఉంటాయి. కానీ ఈ వాగ్దానంలో
చాలా మంది జీవితాలు నెరవేర్చరు కదా. చాలా మంది జీవితాలు వాగ్దానం నెరవేర్చకుండా వారి జీవితాలు నెరవేర్చకుండా వారి మార్గాన్ని తప్పిపోతా ఉంటారు. దేవుని వాక్యం చెప్తా ఉంది, నేను చెప్పాను కదా 100% నేను నెరవేరుస్తాను. ఏదైతే కార్యములను దేవుడు ఏదైతే ప్రభు నోటిలో నుంచి వచ్చిన మాట నీ పట్ల ప్రభు ఏదైతే మాట చెప్పాడో అది 100% నెరవేర్చే శక్తిమంతుడై ఉన్నాడు. ఆయనే అంటున్నాడు, నీకు ప్రభు ఏదైతే చెప్పాడో సేవకుని ద్వారా వాక్యం చెప్పేటప్పుడు ఏదైతే వాక్యం లేక వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడాడో ఆ మాట దేవుడు నెరవేరుస్తాను అంటున్నాడు. నేను చెప్పాను దానిని నెరవేరుస్తాను, ఉద్దేశించి ఉన్నాను, సఫలపరచదను. ఉద్దేశించాడు, సఫలపరుస్తాడు, నెరవేరుస్తాడు. ఆయన ఏదైతే ఆలోచన కలిగి ఉన్నాడో నీ పట్ల, ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఏదైతే ప్రణాళికను ప్రభువు నీ పట్ల నా పట్ల కలిగి ఉన్నాడో దాన్ని సఫలం చేసేవాడు, దాన్ని నెరవేర్చేవాడు, దాన్ని జరిగించేవాడై ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభువు మాట ఇవ్వటం వేరు, ఆయన ఉద్దేశించడం వేరు. మనం ఉద్దేశించిన సంగతులు, మనము ప్రణాళికలు రచించుకున్న సంగతులు అన్ని మనం ఖచ్చితంగా నెరవేర్చకపోవచ్చు, సఫలం చేయకపోవచ్చు. కానీ దేవుడు ఉద్దేశించున్నాడంటే, దేవుడు మనల్ని ఒక ఆశీర్వాదంలోనికి నడిపించాలనుకున్నాడంటే ఖచ్చితంగా ఆ దేవుడు మనల్ని నడిపించే శక్తిమంతుడు, సమర్థుడు కదా. స్తోత్రం. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటతో ప్రభు మనల్ని దర్శిస్తూ ఉంటుండగా, ఈ మాటను పట్టుకొని ప్రభు రాకడ కొరకై మనం సిద్ధపడుతూ ఆయన చెప్పిన మాట నెరవేరుస్తాడని కనిపెట్టుకుంటూ ముందుకు సాగాలి. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేరుస్తా. నాకు దేవుడు తెలియజేశాడు, ఈ యొక్క అబ్రహాం ఆశీర్వాద కూడికలో ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్, ఫైనాన్షియల్ గా గొప్ప బ్రేక్ త్రూ ఉంటుందని దేవుడు తెలియజేశాడు. అదొకటే కాదు, బిజినెస్ విషయాలలో కూడా అనేక గొప్ప గొప్ప కార్యాలను దేవుడు అటెండ్ అయిన వారు, సహకరించిన వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు కలుగజేస్తాడు. కేవలం ఆర్థిక పరమైన, శరీర సంబంధమైన ఆశీర్వాదమే కాదు. వాక్యం చెప్తాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. కేవలం శరీర సంబంధమైనదే కాదు, ఆత్మ సంబంధమైన కార్యాలు కూడా దేవుడు చేస్తాడు. ఆమేన్. దేవుడు చెప్పాడు, ఈ కూడిక, ఈ యొక్క అబ్రహాం ఆశీర్వాద కూడికకు ఒక ఉద్దేశం ఉంది, దేవుని యొక్క ఒక ప్రణాళిక ఉంది. ఎంతమంది అయితే వస్తారో అంతమంది జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలను జరిగించడానికి శక్తిమంతుడు. ఆయన అనేకుల కొరకు, అంటే ఒక మాటలో అనేకుల యొక్క అభివృద్ధి కొరకే ఈ కూడికను ఏర్పాటు చేశాడు దేవుడు. అభివృద్ధి, ఆశీర్వాదం కొరకే. ప్రతి విధమైన శాపం అనే కాడిని విరగొడతాడు దేవుడు. ప్రతి విధమైన అప్పు అనే కాడిని విరగొట్టబోతున్నాడు దేవుడు. ఆర్థికంగా గొప్ప గొప్ప స్థితిలోనికి దేవుడు నడిపించడానికి ఉద్దేశం కలిగి హైదరాబాద్ లో ఉంటున్నా, సికింద్రాబాద్ లో ఉంటున్నా, ఆయా ప్రాంతాల్లో ఉంటున్న దేవుని బిడ్డలు ఎవరైతే ఉంటున్నారో, దేవుని ప్రజలు ఎవరైతే ఉంటున్నారో వారిని దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు ఆ కూడిక. సో ఇది ఆయన చిత్తం, ఇది ఆయన ప్రణాళిక, దేవుడు ఆయన ఆలోచన విధానం. కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది. నేను ఉద్దేశించిన నా పని అది అంటాడు ఆయన. నేను చెప్పాను కదా, ఏం చేస్తాను చెప్పాను కదా, చేస్తా. కాబట్టి చేస్తాడు. ఆ
ప్రభు మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నిజంగా నేను చెప్పి ఉన్నాను, దాన్ని నేను నెరవేరుస్తాను. నేను ఉద్దేశించి ఉన్నాను, సఫలం చేస్తాను. ఈ మాట దేవుడు మన పట్ల మన వినికిడిలో ఆశీర్వాదమును దీవెనను కలుగు చేసిన దేవుడికి స్తోత్రం చెల్లిస్తూ ఈ వాక్యం మన జీవితంలో నెరవేర్చబడి ప్రభు రాకడలో సిద్ధపరచును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.